హాయ్ అండి, అందరూ అలా ఉన్నారు. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలండి. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ఈరోజు మా స్పెషల్ ఏంటో చెప్పనా, మా పాప పుట్టినరోజు అండి. అందరూ విష్ చేయండి, బ్లెస్ చేయండి ప్లీజ్ అండి. ఫైనల్గా ఎలా రెడీ అయిందో చూపిస్తాను. స్కూల్కి తీసుకెళ్తున్నామండి. హాయ్ ఫ్రెండ్స్, ఇలా అవుతున్నా బర్త్డే ఇదిగంటే రెడీ అవుతున్నా. బాగుందా నా డ్రెస్? ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. ఫైనల్గా ఇంకా టీచర్స్ వాళ్ళకి కూడా అండి నిన్న జస్ట్ బిస్కెట్ ప్యాకెట్ అట్లా పెట్టే కదా, ఇంకా చాక్లెట్ కమలాకాయలు తీసుకొచ్చామండి. ఇంకా టీచర్స్ వాళ్ళకి కూడా చాక్లెట్ కమలాకాయలు పెట్టాను. ఇంకా ఆయమ్మ వాళ్ళకి కూడా కమలాకాయ బిస్కెట్ మామూలు చాక్లెట్లు వాళ్ళకి పెట్టారండి. ఇదండి మా వీడియో. మా పాప ఎలా రెడీ అయిందో చూపిస్తానని చూడండి. ఇంకా ఫైనల్గా ఇలా పెట్టేసేసాము. అది డాడీ ఇంకా పాపని ఇలా రెడీ చేశానండి. బాగుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండి. ఆయమ్మ వాళ్ళకి కూడా అండి అట్లా పెట్టేసేసాము. ఇంకా స్కూల్కి వెళ్తున్నాను అనమాట. ఇంక వెళ్ళేటప్పుడు చిన్న వీడియో తీసాను. మా పాప ఫుల్ నిద్ర అనమాట. అదిగో చూడండి, మొహం చూడండి ఎలా పెట్టేసిందో. ఇంకా స్కూల్లో కూడా పిల్లలకి చిల్డ్రన్స్ డే కదా, డ్యాన్స్లో ఉన్నారండి పిల్లలు. ఇంక వాళ్ళు అక్కడ నుంచి తీసుకొచ్చి వేరే క్లాస్ రూమ్లో అట్లా ఇచ్చేసాము. ఆయమ్మలకి టీచర్స్ కూడా ఇచ్చామండి. ఇంకా ఆ వీడియో తీయలేదు ఎందుకులే అని. ఇంకా వాళ్ళందరూ పని చేసిన తర్వాత ఇంటికి బయలుదేరామండి. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మాత్రం ఇంకా చాలా డాడీ వంట చేస్తున్నాడండి. మా మమ్మీ ఉంచింది. స్కూల్ నుంచి రాగానే అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ వాళ్ళకి స్వీట్స్ అవి ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని వచ్చిందండి. ఇంకా ఆ వీడియో తీయలేదు. ఇంటి రాగానే ఇంకా ఏమంటే వంట స్టార్ట్ చేసేసానండి. అమ్మ వాళ్ళకి మాకు ఒక 5గురికి అన్నం ఇవ్వాలని ప్రతి సంవత్సరం ఇస్తానండి. ఇంకా కంపల్సరీగా నా చేత్తోనే నేను వండి నేను వాళ్ళకి అట్లా పెడతానండి. ఎవరికి లేని వాళ్ళకి అట్లా ఇస్తాను. ఇంకా అందుకని హడావుడికి ఇంకా వంట అలా చేసేసానండి. చికెన్ కర్రీ అయిపోయింది. ఇంకా బగారా రైస్ చేశానండి. ఇంకా పలావ్ లాగా ఏం చేయలేదు, సండే చేసుకున్నాము అందుకని. ఇంకా పుట్టినరోజు మాత్రం చికెన్ కర్రీ బగారా రైసేనండి చేసింది. ఇంకా గోంగూర కలిగి అన్నీ ఏం చేయలేదండి, జస్ట్ బగారా రైస్ చేశాను. కానీ హడావుడిగా చేస్తేనే నిజంగా అంటే బాగా కుదిరింది. అన్నీ బాగున్నాయండి, రెండు చాలా బాగా వచ్చినాయి. బాగా కుదిరిన వంటలు మాత్రం. ఫైనల్గా అదిగోండి చికెన్ కర్రీ. అమ్మ వాళ్ళకి క్యారేజ్ కట్టేసానండి. అమ్మ వాళ్ళు మార్కెట్లో ఉంటారు కదా, రావటానికి కుదరదు కదా, అందుకే అమ్మ వాళ్ళకి క్యారేజ్ కట్టేసేసానండి. ఇంకా ఈవినింగ్ ఇంకా వాళ్ళకి కూడా అట్లా అన్నం ప్యాకింగ్ అట్లా కర్రీ ప్యాకింగ్ చేసేసానండి. ఇంకా మా వాళ్ళు వెళ్తా వాళ్ళకి దుప్పట్లు కూడా ఇచ్చేసామండి. ఇంకా దాంట్లోనే అన్నం ప్యాకింగ్లోనే ఒక పెరుగు ప్యాకెట్, ఒక వాటర్ బాటిల్ ఇచ్చేసామండి. ఇంకా అక్కడ దర్గా దగ్గర చర్చి ఉంది కదండి, గుంటూరులో తెలిసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. మంగళవారం దర్గా దగ్గర పక్కన చర్చి ఉంది కదా, కంపల్సరీ మంగళవారం చర్చి ఉంటుంది. ఇంకా అక్కడ ఇచ్చేసామండి కొంతమందికి, అంటే కొంతమంది 5 మెంబర్స్కేనండి. అలా
అనుకున్నాను 5 మెంబర్స్ అంటే మా అత్తయ్య, మా మావయ్య, ఇంకో మా ఆయన వాళ్ళ అక్క అనమాట. ఆమె 2 బావులు ఉన్నారండి. వీళ్ళందరూ చనిపోయారు అనమాట. వాళ్ళ పేరు మీదుగా అట్లా ఇస్తున్నానండి నేను పాప పుట్టినరోజున. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.